ఇక్కడ మీరే కాదు కేసీఆర్ ఎవరిని కలవరు అనేది ఒక నరేషన్ బిల్డప్ అయింది. అసలు డైరెక్షన్ లెస్గా ఉంది బీఆర్ఎస్ అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది బయట. ఇది నిజమా కాదా? అంటే రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, కేసీఆర్ గారు ఎవరిని కలవడు అనేటువంటి అంశం పట్ల రెండు ఉంటాయి. ఒకటేమో ఎవరిని కలవాలి అసలు అనేది, అంటే పబ్లిక్నా, ప్రజాప్రతినిధినా, అధికారినా, ఎవరిని కలవలేదు అనేది ఇక్కడ చర్చ ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు మనం చూసిన ప్రజా దర్బార్ అని చెప్పేసి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టారు కదా, జరుగుతుందండి మీకు తెలుసు కదా, మీరు జర్నలిస్టే కదా. ఒకరోజు ఒక వారం అడావుడు చేసి షో చేసి వదిలిపెట్టారు. కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే, ఏ పని చేసినా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేటట్టుగా ఎస్టాబ్లిష్ అయిపోవాలి, స్వల్పకాలిక ప్రయోజనాలు చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి ఓట్లు వేసుకొని పోవాలి అవతల అనేటువంటి ఉద్దేశంలో కేసీఆర్ గారి ఆలోచన ఉండదు. ఓట్లకు సంబంధించి ఆలోచన చేయడంలో ఎప్పుడు కూడా అద్దెకు చూలే ఆయన. మనం ఉంటాం, తర్వాత ఇంకో ఎలకాలం మనం బతకం, బట్ ఒక రూట్ వేసిపోవాలి. ఇక్కడ నేను రైతు బంధు ఇస్తాను, ఒక రూట్ వేసిన ఎగ్జాంపుల్. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా రైతు బంధుని తీసేయదు, పాయింట్ అది ఇక్కడ. అట్లా వీళ్ళేమో షో చేసేసి ప్రజల దగ్గర ప్రజా దర్బారాన్ని పెట్టి 2 రోజులు అడవుడు చేసిండు. ఒకరోజు కూడా ముఖ్యమంత్రి రాలేదు, తర్వాత ఒకరోజు సీతకు వచ్చింది, తర్వాత మంత్రి లేడు, ఒక అధికార వయసుని పెట్టి తీసుకోరన్నాడు, అడవుడు దిక్కులేడు. దానివల్ల ఏం ప్రయోజనం జరిగింది? కేసీఆర్ గారు ఏమంటారంటే, అసలు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి వాడు నాకు సమస్య ఉందని చెప్తున్నాడంటే కింద ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీడీఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఆర్డీఓ, కలెక్టరు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వీళ్ళందరూ ఏం పని చేస్తున్నా అంటే నేనే అంటున్నాను. వీళ్ళందరూ దాటి నా దగ్గరకు వచ్చే సమస్య ఉందంటే కింది స్థాయిలో పని జరగట్లేదా? నా దగ్గరకు వస్తున్న సమస్య పరిష్కారం అవుతున్నప్పుడు నా దృష్టికి వచ్చి చేసేస్తా అనేది ఇదొక అంశం. మిగతా వాళ్ళకు సంబంధించి కొన్ని ఎట్లుంటాయి అంటే, ఒక కాళేశ్వరంకి సంబంధించినటువంటి డిస్కషన్ మీద కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒక 3 నెలలు ఎక్కడ ప్లేసు, కాంటూర్ లెవెల్ ఏంటి, దాని డిజైన్స్ ఏం నడుస్తున్నాయి, దాన్ని ఎట్లా చేయవచ్చు, మనం వ్యాప్కో సంస్థ చూపించిన పాయింట్ ఏంది, ఆ పాయింట్లో ప్రాణహిత వచ్చి కలిసి నీళ్ళు ఎక్కువ లభ్యత ఉందా లేదా అని ఆయనే సొంతంగా అవగాహన చేసుకొని, ఇట్సెల్ఫ్ ఇంజనీర్ అయితే కాదు కదా, అవగాహన చేసుకొని 1-2 సార్లు గూగుల్ మ్యాప్లలో పెట్టుకొని దాన్ని పరిశీలించి దాని మీద ఒక తపస్సు లెక్క కూర్చుంటాడు. అయితే ఒక సబ్జెక్ట్ మీద తీవ్రమైనటువంటి మేధోమదనం జరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు నేనే పోయినా అనుకోండి, ఆ రూమ్లో ఎదురుగా పెద్ద స్క్రీన్ ఉంటుంది, దాంట్లో చాలా మేధోమదనం జరుగుతుంటుంది. డోర్ తీయంగానే అదేదో తపస్సు చేస్తున్నటువంటి ఒక ముని ఋషి లెక్క ఉంటుంది ఆ వాతావరణం. అలా మనకే పోబుద్ది కాదు, ఇదేదో డిస్టర్బెన్స్ అయితేమో ప్రజల కోసం ఆలోచన. నేను ఒక్కటి మాత్రం హానెస్ట్గా చెప్పగలుగుతా, 24 గంటలల్లా సరే ఓ 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు పడుకున్న సమయం కాకుండా మిగిలిన 18 గంటలు కేసీఆర్ ప్రజల గురించి, ప్రజా సంక్షేమం గురించి తప్ప ఒక్క నిమిషం వేస్ట్ మాట మాట్లాడాడు. ఒక్క నిమిషం అంటున్నా నేను, టైంపాస్ ముచ్చట కానీ వేస్ట్ మాట కానీ ఒక్క నిమిషం ఉండదు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏ వర్గాన్ని ఎట్లా పైకి తీసుకొద్దాం, ఇంకేం చేస్తే బాగుపడుతుంది రాష్ట్రం, ఇదే డిస్కషన్ ఉంటుంది, ఇంకొక మాట ఉండదు. ఆయన ఏమంటారంటే, నేను ఈడికెళ్ళి రయ్యిన తిరిగి 10 దిక్కుల తిరిగి వస్తే జరిగే లాభం కంటే ఈడ కూర్చొని 10 నిమిషాలు ఆలోచిస్తే ఎక్కువ లాభం జరుగుతుంది కదా అనేటువంటి పాయింట్ ఇక్కడ. మేధోమదనం జరగాలి. ఆ మేధోమదనం జరిగేటప్పుడు మేము పోయినామనుకో అందరు ఇన్వాల్వ్ చేస్తాడు. కూర్చుంటే ప్రామిస్ చెప్తున్నా, అక్కడ కూర్చుంటే మేధోమదనం జరిగేటప్పుడు 10 గంటలు, 15 గంటలు అసలు మన కడుపు ఉబ్బరిచ్చి మధ్యన పోయేద్దామంటే భయం అవుతుంటుంది. అంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. బాత్రూమ్కి లేచిపోయేద్దామన్నా ఆ సిచ్యువేషన్ డిస్టర్బ్ అయిద్దేమో అనేటువంటి ఒక అది ఉంటుంది. కూర్చొని మనకే అమ్మో ఇక మనతో కాదు ఓపిక కాదు మాడుకొని మనకెందుకని వెళ్ళి కావాలి అట్లుంటుంది. ఆ గుంభనమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి అది అర్థమవుతుంది. కానీ ఎంతసేపు కలవలేదు, ఎందుకు కలవలేదు, అందరూ కలిసిండు, మేము అందరం పోయినాము, మా ఇష్యూస్ చెప్పినాము. హోంమంత్రి మహమూద్ అలీని కానిస్టేబుల్ బయటికి వెళ్ళగొట్టిన ఒక బాగా ప్రచారంలోకి వెళ్ళిపోయింది. ఒకనొక గద్దరు బయటకు వస్తే గద్దరు బయట వెయిట్ చేయించడం తప్ప పిలువలేదు అనేది ఈ రెండు రకాల అంశాలు విస్తృతంగా అంటే వాస్తవానికి బాగా బదనాం చేశారు. కానీ మహమూద్ అలీ గారు సార్ ఆ రోజుకు సుస్తుండి ఏదో కలవటానికి ఈరోజు అపాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే కొంచెం అలో చేయకండి, కొంచెం పానం బాలేదని చెప్పి లోపల ప్రగతి భవన్లోకి పోయిన తర్వాత ప్రగతి భవన్ లోపల మళ్ళీ ఇల్లు ఉంటుండే కదా సార్ది. జనరల్గా లోపలికి ఓరమైనా పోతాము, ఇంట్లోకి పర్సనల్గా పోయి ఉంటే కలిసి వస్తాం, లేకపోతే సార్ ఆఫీస్కి వచ్చి అందరూ కలిసిపోతుండే జనరల్గా. మహమూద్ అలీ గారికి ఫోన్ చేసేసి అడుగుతారు కదా, అంటే సార్ ఏదో కొంచెం సుస్తుందన్నాడు ఇలా కలవనన్నాడు అంటే ఆయన లోపలికి పోయి రావకుండా బయట నుంచి వెళ్ళిపోయాడు. దాన్ని ఎవ్వడు ఆపలేదు, ఎవడు అంటే జరిగింది అదే. అక్కడ జరిగింది ఏంటంటే పోతున్నాం, సార్ కలవడానికి ఏమైతే బయట నుంచి వెళ్ళిపోతాం కదా, ఇట్లా మనం లోపలికి పోయి పోకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినాం. దాన్ని ప్రాపగండ చేసేందుకు వాడుకున్నారు తప్ప హోమ్ మినిస్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హోమ్ మినిస్టర్ అంటే ఏడికైనా పోవచ్చు, రాష్ట్రంలో ఎమ్మెల్యేని ఏడికైనా పోవచ్చు, ఆపేది ఎవడేమి ఉండదు. దీనికి కూడా ఎమ్మెల్యే ఏడికైనా పోవచ్చు, హోంమంత్రి ఆయనకు ఆపడానికి ఏముంటుంది. కాకపోతే దాన్ని బ్యాడ్ ప్రాపగండా చేయడంలో ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎట్లా చేస్తారో మీరు చెప్తారో చూస్తున్నాం కదా.